హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా వీడియోస్ కానీ కొత్తగా చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ వీడియో అయితే బటర్ నాన్ అలాగే ఎమ్మి ఎమ్మి బటర్ చికెన్. సో ముందుగా అయితే మైదా తీసుకున్నాము. ఇందులో కొద్దిగా సాల్ట్ వేద్దాం. కొద్దిగా సాల్ట్, కొద్దిగా సోడా. ఇప్పుడు దీన్ని బాగా ఒకసారి కలిపి ఒక కప్ అయితే కర్డ్ వేసుకొని ఫస్ట్ కర్డ్తో కలుపుదాం. సో ఒక కప్ అయితే కర్డ్ వేసాను. ఇప్పుడు దీంట్లో అయితే ఒకసారి కలిపేసి తర్వాత మీకు చూపిస్తాను. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుంటూ మెత్తగా కలుపుకున్నాక మీకు చూపిస్తాను. కొద్దిగా ఆయిల్ వేసుకొని మెత్తగా కలుపుకున్నాం. సో ఇలా అయితే మెత్తగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని తెమ్మ చేసిన క్లాత్ తోటి కప్పి పెట్టేద్దాం. సో గాలి ఇలా పోకుండా తెమ్మ చేసిన క్లాత్ ఇలా పెట్టేసి ఇప్పుడు మూత పెట్టేద్దాం. సో మూత అయితే పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేద్దాం దీన్ని. సో ముందుగా అయితే బోన్లెస్ చికెన్ తీసుకున్నాను, ఒక 500 grams. ఇప్పుడు దీన్ని మ్యాగ్నేట్ చేద్దాం. మ్యాగ్నేట్ చేసేదానికోసం ఆల్రెడీ చికెన్ వాష్ చేసి కట్ చేసుకున్నాను అనమాట, చిన్న పీసెస్గా. ఇప్పుడు ఇందులో ఏమేమి వేస్తామో చూసి మ్యాగ్నేట్ చేద్దాం. సో ఫ్రెష్గా ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ తగినంత చూసుకొని అయితే వేసుకోండి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్, అలాగే కొంచెం పసుపు, కొంచెం కారం, అదే అండి చిల్లీ పౌడర్, అండ్ కొద్దిగా ధనియా పౌడర్, కొద్దిగా చికెన్ మసాలా, కొంచెం గరం మసాలా, సో తగినంత కర్డ్. సో ఇప్పుడైతే దీన్ని బాగా మ్యాగ్నేట్ చేసేద్దాం. కలిపేశాక నేను మీకు చూపిస్తాను. ఇప్పుడైతే ముందుగా ఒక ప్యాన్ పెట్టి ప్యాన్లోకి అయితే ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయ్యే లోపల ఒక బిర్యానీ ఆకు, 3 యాలకులు, కొద్దిగా జీలకర్ర, చెక్క, అలాగే లవంగాలు. సో ఇవన్నీ ఇప్పుడు ఫస్ట్ ఫ్రై చేద్దాం. సో ఆయిల్ అయితే హీట్ అయ్యింది. ఇప్పుడు ఒక్కొక్కటి వేసేద్దాం. సో ఇప్పుడైతే ఆల్రెడీ ఫ్రై అయ్యి ఆనియన్స్ యాడ్ చేసేద్దాం. సో ఆనియన్ బాగా వేగనిద్దాము. సో ఆనియన్ అయితే ఫ్రై అయ్యింది. ఇప్పుడు ఆల్రెడీ మనం చికెన్లో మ్యాగ్నేట్ చేసాం కాబట్టి కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాము. ఇప్పుడైతే టమోటా కూడా వేసేసాము. ఇప్పుడు ఇది ఫ్రై చేస్తాం. ఆల్రెడీ చికెన్లో మ్యాగ్నేట్ చేసాం కాబట్టి కొద్దిగా సాల్ట్ అండ్ కొద్దిగా చిల్లీ పౌడర్. సో ఒక 6-7 జీడిపప్పులు కూడా యాడ్ చేసుకున్నాము. సో ఫ్రై చేసుకున్నాము. బాగా ఫ్రై అవనిద్దాం ఇది. సో కొద్దిగా బటర్ కూడా వేసి బాగా కరగనిద్దాం. ఇందులోకి బాగా హీట్ అవ్వాలి. సో ఇది కరిగిపోతుంది. అయిపోయాక చూద్దాం.
ఇప్పుడు కొద్దిగా వాటర్ అయితే ఇందులోకి యాడ్ చేసుకున్నాము. దీని ఒక 10 to 15 మినిట్స్ బాగా ఉడకనిద్దాం. సో బాగా ఉడికిపోయాయి కాబట్టి ఈ బిర్యానీ ఆకు అలానే మనం స్పైసెస్ వేసాం కదా, అవన్నీ తీసేద్దాం. అంటే ఎక్కువ మసాలా లేకుండా. తీసేసాను. ఇప్పుడు దీన్ని ఆఫ్ చేసేద్దాం. ఇది మొత్తం కూల్ అయ్యాక నెక్స్ట్ ఏం చేయాలో మళ్ళీ చెప్తాను మీకు. సేమ్ మనం ఫ్రై చేసుకున్నాం కదా, అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ అయితే వేసి మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ ఇందులోకి వేద్దాం. సో చికెన్ అయితే ఫ్రై చేసుకున్నాం. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి ఒక 5 to 10 మినిట్స్ అయితే బాగా ఫ్రై చేద్దాం. సో పేస్ట్ అయితే చేశాను. ఇప్పుడు దీన్ని దాంట్లోకి ఫిల్టర్ చేద్దాం. సో చికెన్ ఫ్రై అయితే అయిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేద్దాం. సో బటర్ అయితే వేసుకోవాలి. కొద్దిగా కొత్త ప్యాన్ పెట్టుకున్నాం. సో ఆ బ్యాటర్ అది కరిగిపోనిద్దాం. అయితే వేగిపోయింది కదా, మనం పేస్ట్ చేసుకొని ఇందులోకి యాడ్ చేద్దాం. సో దీన్ని అయితే ఒక 3 to 4 మినిట్స్ బాగా ఉడకనిద్దాం. సో ఇప్పుడు ఇదైతే ఉడుకుతుంది. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కస్తూరి మేతి అయితే వేద్దాం. దీన్ని బాగా నలిపేసి. ఇప్పుడు ఫ్రై చేసుకున్న పీసెస్ ఇందులోకి యాడ్ చేసేద్దాం. ఇప్పుడు కొద్దిగా నా దగ్గర బటర్ చికెన్ మసాలా పౌడర్ అయితే ఉంది. సో ఈ పౌడర్ అయితే కొద్దిగా యాడ్ చేద్దాం. ఫైనల్గా కొద్దిగా ఫ్రెష్ క్రీమ్ అయితే యాడ్ చేద్దాం. సో ఫైనల్గా అయితే బటర్ చికెన్ రెడీ అయిపోయింది. బాల్స్గా చేసుకోవాలి. ఇప్పుడు రుద్దుకున్నాక మీకు చూపిస్తాను. సో ఇలా అయితే పెట్టుకొని కొద్దిగా కొత్తిమీర, ఇలా చేత్తో అయినా ఒత్తుకోవచ్చు, లేదా ఇలా స్టిక్తో అయినా చేసుకోవచ్చు అన్నమాట. సో ప్యాన్ అయితే పెట్టుకున్నాను. ప్యాన్ హీట్ అయిన తర్వాత మీకు చూపిస్తాను. సో మనం ఆల్రెడీ ఇది రుద్దుకున్నాం కదా, దీనికి ఇటు సైడ్ ఏమంటే కొద్దిగా వాటర్ అయితే కలుపుకోవాలన్నమాట. ఇలా వాటర్ అయితే అప్లై చేసుకొని సో వాటర్ అయితే అప్లై చేసుకున్నాం. ఇప్పుడు పెరుగు. సో ఇలా అవుతుంది. దీన్ని ఇప్పుడు రివర్స్ చేసి కూడా కాల్చాలి. మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టి కాలుస్తున్నాను. అయితే కాల్చుకున్నాం కదా, సెకండ్ టైం ఇలా కాల్చుకున్నాం. సో వేడిగా ఉన్నప్పుడే బటర్ అయితే అప్లై చేయాలన్నమాట. సో ఇదో ఇలా అప్లై చేసేస్తే వేడి మీదనే బటర్ నాన్ అయితే రెడీ అయిపోతుంది. సో చూడండి, బటర్ నాన్ రెడీ అయిపోయింది.
ఫైనల్గా అయితే బటర్ నాన్ అండ్ బటర్ చికెన్ రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.